వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. యాజ్ యూ నో, టుడేస్ జనరేషన్ ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. ముఖ్యంగా చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఇన్ బిట్వీన్ సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ జాబ్ తీసుకుంటారు, ఆ జాబ్ చూస్ చేసుకుంటారు, అక్కడ వర్క్ చేస్తారు. వర్క్ చేసిన టైంలో ఏంటంటే ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది, ఎంతూజియాజం డ్రైన్ అయిపోతూ ఉంటుంది, సివిల్స్ మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. ఆ జాబ్కే కన్ఫైన్ అవుతూ ఉంటారు. సో మరి ఆ జాబ్ చేస్తూ కూడా మనం సివిల్ సర్వీసెస్ని అటెంప్ట్ చేస్తూ అంతే డెడికేషన్గా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, అండ్ మెంటార్షిప్ అనేటువంటిది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది అనేటువంటి దాన్ని డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. Raju sir with us, who is the Indian Foreign Service. We'll have a brief profile introduction of Raju sir. 2015 Senior Section Engineer Indian Railways గా చేశారు. అండ్ దెన్ 2017 MSTC లిమిటెడ్ ఆల్ ఇండియా 16th ర్యాంక్ వచ్చింది. అండ్ 2017 EPFO జాబ్ వచ్చింది. అండ్ 2021 నాబార్డ్. నాట్ ఓన్లీ జాబ్స్ రావడమే కాదు, ఇన్ 2015లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇన్ ఇండియన్ రైల్వేస్ వచ్చినప్పటికీ కూడా ఈ డెంట్ పిక్ దట్. అండ్ దెన్ 2017 MSTC లిమిటెడ్ ఆల్ ఇండియా 16th ర్యాంక్ వచ్చింది. అండ్ 2017 EPFO ఆల్ ఇండియా 41st ర్యాంక్. అండ్ 2021 నాబార్డ్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్. అండ్ దెన్ 2022 ఈస్ నౌ ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. సో ఇన్ని ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం అనేటువంటిది చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. అండ్ వీ హ్యావ్ మెంటర్స్ ఫ్రమ్ సమీక్ష ఐఏఎస్ అకాడమీ అనమాట. వాళ్ళని డిస్కస్ చేద్దాం మెంటర్షిప్ రోల్ అండ్ ఆల్సో ద సక్సెస్ జర్నీ ఆఫ్ రాజు గారి గురించి కూడా ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ దట్ టు ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్స్ వచ్చాయన్నమాట. అవును సార్. సో ఒక జాబ్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దాన్ని ఫస్ట్ అయితే రైల్వేస్ అయితే చూస్ కూడా చేసుకోలేదు, ఈవెన్ దో ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా. రైట్ సార్. అండ్ దెన్ యూ టుక్ అదర్ జాబ్స్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో యూ గోట్ ది బెస్ట్ ప్లేస్ నౌ. అండ్ కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద జర్నీ దట్ యూ హావ్ గాన్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్? ఓకే సార్. సో సార్, బేసిక్గా మాది మలకపల్లి గ్రామం సార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్లో పనిచేసేవారు. సో ఆయన బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఇంకా యాక్చువల్లీ నా బీటెక్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను NIT రాయ్పూర్ నుంచి. సో తర్వాత విషయం బీటెక్ అయిన తర్వాత సివిల్ సర్వీస్ జర్నీలోకి వెళ్దాం అన్నది ఆ తర్వాత తీసుకున్న డెసిషన్. సో 2015లో నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎగ్జామ్ రాయడం జరిగింది అండ్ దాంట్లో సెలక్షన్ రావడం కూడా జరిగింది. సో 2015లోనే యాక్చువల్లీ ఏంటంటే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా అప్పుడు జరిగింది. 2016లో వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ చేస్తుండగా ఏంటంటే అన్ఫార్చునేట్లీ అప్పుడు 2016లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి నేను ఫైనల్లీ సెలెక్ట్ కాలేదు. సో ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేక నేను ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను చదువుదామని. అది ప్రిపేర్ అవుతుండగానే నాకు MSTCలో ఉద్యోగం వచ్చింది. సో తర్వాత దాంతో పాటుగా ఇంకా తర్వాత EPFOలో అదే సంవత్సరం నాకు ఆల్ ఇండియా 41st ర్యాంక్ రావడం జరిగింది. సో EPFOలో నేను ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేశాను. అండ్ ఈ జర్నీలోనే నేను IFSకి ఇంకో 2 times ఇంటర్వ్యూస్కి వెళ్ళాను నేను. అయితే ఏంటంటే కట్ ఆఫ్కి చాలా దగ్గర రావడం, 1-2 marks కట్ ఆఫ్తో పోవడం జరిగింది. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ చేద్దాం అన్న ఉద్దేశంతో 2019 మేలో రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆ సంవత్సరం నాకు UPSC మెయిన్స్ సెలెక్ట్ అవ్వలేదు నేను. సో సెలెక్ట్ అవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని టైంలో నా ఫ్రెండ్ సజెషన్ మీద నబార్డ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఆ నబార్డ్ ఎగ్జామ్ కూడా అన్ని ఫేసెస్ ఫస్ట్ అటెంప్ట్ చేసి అయినప్పటికీ కూడా అన్నీ ఒకేసారి క్లియర్ చేసి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించాను సార్. సో తర్వాత నబార్డ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా ప్రిపరేషన్ ఏమీ నేను వదలలేదు. సో IFSకి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో IFSకి ప్రిపేర్ అవుతా ఫార్చునేట్లీ నేను 2021 సివిల్ సర్వీస్ IFSలో సెలెక్ట్ అయ్యాను సార్. UPSC IFSలో సెలెక్ట్ అయ్యాను సార్. సో ఈ అన్నిటిలోని నేను చెప్పాలనుకుంటున్నది ఒకే ఒక పాయింట్ సార్. ఏంటంటే మన గోల్ క్లియర్గా ఉన్నప్పుడు, మన అల్టిమేట్గా ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది మన మైండ్లో ఉన్నప్పుడు, అంటే డెఫినెట్గా జాబ్ వస్తే అదొక ఆ జాబ్ సెక్యూరిటీ వల్ల మనకి శాలరీ వస్తుంది, ఒక స్టేబుల్ లైఫ్ అన్నది ఏర్పడుతుంది. సో ఆ స్టేబుల్ లైఫ్ చూసుకొని మన అల్టిమేట్ గోల్ మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి అన్నది
నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ సార్. సో దానికోసం మనం ఎంతైనా కష్టపడతాం. వెరీ గుడ్ సార్. అండ్ వి టాక్ టు అనిల్ సార్. Yes, sir. సార్ జర్నీ చూసామన్నమాట. Yeah. ఒక జాబ్ని ఛాలెంజ్గా తీసుకుని ఒక ఎగ్జామినేషన్ కూడా Correct. సో నవ్ ఈజ్ అన్ ఇండియన్ Yes. ఫారెస్ట్ సర్వీస్ అనమాట. ఇంత డిగ్నిఫైడ్ కానివ్వండి, లేకపోతే డీసెంట్ గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి గ్రాడ్యుయేట్స్ ఉంటుంది. సో దాని ఇంప్లిమెంటేషన్ వైజే కానివ్వండి, ఆ ఆలోచన తగ్గట్లుగా ప్రిపరేషన్ కానివ్వండి, Correct. ఎప్పుడు వాళ్ళు డిసైడ్ అవ్వాలి? చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవ్వాలా, లేకపోతే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది గ్రాడ్యుయేషనే వాళ్ళ థాట్ ప్రాసెస్లోకి కానివ్వండి, ఈవెన్ చదవాలనేటువంటి ఓరియంటేషన్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఉండాల్సినటువంటి ప్రాథమిక ఆలోచనలు ఎలా ఉండాలి వాళ్ళకి Yes. స్టడీ టైంలోనే, అంటే యాజ్ ఎ మెంటర్గా మీరేం చెప్తారు? ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ సార్, మన ఇండియన్ కాంటెక్స్లో చూసుకుంటే 20 to 30 years టైం స్పాన్లో కెరియర్లో సీరియస్గా ఏ ఆస్పిరెంట్ అయినా ఏం చేద్దాం అనుకునే థాట్ అనేది ఆ టైం స్పాన్లోనే మనం ఇచ్చేది. బిఫోర్ దట్ మనకు ఉన్నప్పటికీ ఆ క్లారిటీకి కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ కానీ ఎయిదర్ పేరెంట్స్ నుంచి రావాలి, లేకపోతే అక్వైంటెన్సెస్ నుంచి రావాలి. మన ఫ్యామిలీలో ఎవరైనా సర్వీస్ గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే వాళ్ళ సపోర్ట్తో ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి మనల్ని నర్చర్ చేస్తే మనం వెళ్తాం. ఇన్హరెంట్గా మనకు కొన్ని ఉన్నప్పటికీ ఎఫెక్టివ్గా ఆ క్లారిటీ అనేది ఉండదు. దాన్ని మనం కమ్యూనికేట్ చేయడానికి, పేరెంట్స్ని ఒప్పించడానికి కొంచెం ఇంకా సంకోచిస్తూ ఉంటారు చాలామంది. బట్ ఈ టైం పీరియడ్లో ఇమీడియట్గా మనకున్న క్లారిటీతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ ఎగ్జామ్ ఏంది, మనకు దేనికి ఆస్పైర్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అనగానే మనం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్కి రావాలనుకుంటే 2 డివిజన్స్లో మనం మాట్లాడుకోవచ్చు. టెక్నికల్ డివిజన్స్లో జాబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్లో జాబ్స్ ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ టెక్నికల్ సైడ్ చూస్ చేసుకుంటారు. లేదు అనుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఏ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ, ఇంజనీరింగ్ కానివ్వండి, కామర్స్ చదవనివ్వండి, బిఏ చదివినా ఏం చదివినా కూడా కామన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళకి ఇన్హరెంట్గా కావాల్సిన క్లారిటీ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి మనం ఆస్పైర్ చేస్తున్నాము అంటే మనకి బై డిఫాల్ట్ కావాల్సిన క్వాలిటీ ఏంటి. అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లోకి మనం వెళ్తున్నాం అంటే మనకంటూ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మనకు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవచ్చు? ఆ పొజిషన్ని మనం అక్వైర్ చేయాలి అంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ మనకు ఉండాలి? దానికి బేసిక్గా 2 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. ఒకటి యాప్టిట్యూడ్ అంటాం, ఇంకొకటి యాటిట్యూడ్ అంటాం. రైట్ మైండ్ సెట్ ఉంటే మనకి ఉన్న యాటిట్యూడ్తో మనం దాన్ని పర్సూ చేయొచ్చు. ఇంకోటి యాటిట్యూడ్ అనగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఒక స్కిల్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. స్కిల్ సెట్ అనేది బేసిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఒకళ్ళు ఒక సొసైటీలో బతుకుతున్నామంటే సొసైటీ పట్ల కాస్త అవగాహన ఉండాలి. సొసైటీ అంటే బేసిక్ హిస్టరీ ఏంది, జోగ్రఫీ ఏంది, అక్కడ పొలిటికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్న ఎకానమీ సిచ్యువేషన్ ఏంటి. సో ఈ సొసైటీలో డే టు డే హ్యాపెనింగ్స్ ఏమవుతున్నాయి, అది కరెంట్ అఫైర్స్. దీని పట్ల మనకు అవగాహన ఉందా లేదా, మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, మన ఇంక్లినేషన్ ఇటు డ్రైవ్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్లీ దీంతోపాటు ఎవరికైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే లాజికల్ రీజనింగ్ స్కిల్స్ కావాలి. దానికే మనం యాప్టిట్యూడ్ అంటూ ఉంటాం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం, అథమెటిక్, లాజికల్ రీజనింగ్. అంటే ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఇంకల్కేట్ చేసుకోవాలి. సో బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్. అలా అని మిగతా సొసైటీలో ఉన్న బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ మీద కాస్త అవగాహన, ఆ ఇంట్రెస్ట్ ఉంటే బై డిఫాల్ట్ ఈ గవర్నమెంట్ సెక్టర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉండడానికి కారణం కూడా ఇంతే. దాంతోపాటు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ ఎరాలో ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏమైనా ఉంది అంటే ఇంగ్లీష్. అంటే అఫీషియల్ లాంగ్వేజ్లో బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మనం కాస్త ఇంగ్లీష్ ఉంది, కాస్త లాజికల్ అథమెటిక్ రీజనింగ్ వచ్చి సమాజంలో ఉన్న బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకుంటున్నాం, మన ఇన్హరెంట్ స్కిల్స్, ఇంట్రెస్ట్లీ, ఎనర్జీస్ అన్నిటిని దీనిపైన డ్రైవ్ చేయొచ్చు అనుకుంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎయిదర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఈపీఎఫ్ఓ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, సిఏపిఎఫ్ కావచ్చు, దేనికైనా ఈ 4 ఏవైతే డొమైన్స్ మనం మాట్లాడుకున్నామో దీని మీద కొంచెం స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని రైట్ ఏజ్లో రైట్ టైంలో మనకి ఎవరైనా డైరెక్ట్ చేసి దాని ఓరియంటెడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంటే it will be beneficial for anyone to get into the service in their first attempt. Yes. సో
చదువుకుంటున్నప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఐడియా ఎలా ఉండాలి ఆ సబ్జెక్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటు ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ రావాలనుకుంటున్నారో కరెక్ట్ వాళ్ళకు బేసిక్ జోగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, రైట్ మినిమం ఐడియాతో వస్తే బాగుంటుంది అవును. జాయినింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇట్స్ నీడ్ ఆఫ్ దేర్ ఈస్ ఎ సేయింగ్ ఆల్సో సార్, మన యాటిట్యూడ్ మన యాప్టిట్యూడ్ ప్రాపర్గా ఉంటే వీ కెన్ స్కేల్ అప్ ఆల్టిట్యూడ్స్. నైస్ బెటర్ సార్. Yes. యాజ్ అనిల్ సార్ చెప్పినట్టు, సో వైల్ ద ప్రాసెస్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ మినిమం స్కిల్ సెట్స్తో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూట్లో కానివ్వండి, సెల్ఫ్ లవింగ్ కానివ్వండి, తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్ చెప్పారు. అండ్ ఆల్సో ఫస్ట్ అటెంప్ట్లోనే మనకు రావాలి, లేకపోతే నీ కాలేజ్ ఫస్ట్ ఇక్కడ నేను బాగా నేను, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్ నేను, కాబట్టి నా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసేయాలి సివిల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి ఆలోచనతో వస్తారు. ఫస్ట్ అటెంప్ట్ రాకపోవచ్చు చాలా మందికి, రాదు కూడా చాలా మందికి. వాళ్ళు ఏంటంటే కొంతమంది కన్స్ట్రక్టివ్గా తీసుకుంటారు, ఒరే నేను ఇక్కడ తప్పు చేశాను, నేను నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు అనేటువంటిది. కొంతమంది ఏం చేశారంటే నేను ఇంత బాగా రాశాను రా, అయినా కూడా నాకు ఇప్పుడు రాలేదేంటి, నెక్స్ట్ బాగా రాస్తే వస్తుందా లేదా, డైలమా, కన్ఫ్యూషన్. వాళ్ళు కన్స్ట్రక్టివ్గా కంటే కూడా కొంచెం డిస్ట్రక్టివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దెర్ విల్ బి 2 people who learn from mistakes and depressed by the result. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి, ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుందా రాదా, రాకపోతే ఉండాల్సినటువంటి ఎక్స్ట్రా మనం ఎలా మన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే, ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్స్ యువర్ ఆన్సర్? Sir, when it comes to job, ఎప్పుడైనా సరే it comes with confidence. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ అని ఎవరైనా అడిగారు అంటే కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. అది ఎప్పుడు వచ్చింది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇది ఎవరికైనా అర్థం అవ్వాల్సిన ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లీట్ని తీసుకుందాం. ఏదైనా ఒక అథ్లీట్ని తీసుకుంటే సడన్గా మనకి ఈరోజు క్రిస్టియన్ రొనాల్డో అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన మెస్సీ అవ్వచ్చు, లేదా మనకు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఎవరైనా తీసుకుందాం. వాళ్ళకి ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం వాళ్ళందరినీ చూసి వి ఫీల్ లైక్ అరే వీళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అనుకుంటాం. కానీ కొన్నాళ్ళ క్రితం వాళ్ళు చేసిన స్ట్రగుల్ ఎవరు చూడరు. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు యూజువల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత డిప్రెషన్ అనేది సింపుల్ లాజిక్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము సమీక్షలో మెంటర్షిప్ చేస్తాం. మా మెంటర్షిప్కి వచ్చే స్టూడెంట్స్ నార్మల్గా చూస్తే అన్ని రకాల ఫీల్డ్స్ నుంచి వస్తారు. కొంతమంది స్టూడెంట్స్ అద్భుతంగా రాస్తారు కానీ ఆబ్జెక్టివ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండవు. కొంతమంది స్టూడెంట్స్కి వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి కానీ రాయటం రాదు. కొంతమందికి 2 స్కిల్స్ ఉంటాయి కానీ మాట్లాడటం రాదు. సో మనలో ఏది స్ట్రెంగ్త్, ఏది వీక్నెస్, ఏది ఆపర్చునిటీ, ఏది థ్రెట్ అనేది నా అంతట నేనుగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. లేదా అలా ఫైండ్ అవుట్ చేసి ఒక వ్యక్తితో మాట్లాడాలి. అలా లేని క్రమంలో ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ రావడం కామన్. ఇనిషియల్ ఇయర్లో క్యాండిడేట్స్ యూజువల్గా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే జాబ్ వచ్చేసిందని ఊహలో ఉంటారు. ఎప్పుడు వెంటనే జాబ్ రాదు సార్. జాబ్ రావాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. దానికి నేను ఎంతవరకు ఎలిజిబుల్ అనేది క్లారిటీ ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తీసుకుందాం సార్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేసరికి అందరూ ఏమనుకుంటామంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే ఏదో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. టు బి ఫ్రాంక్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అసలు ప్రిలిమ్స్ కానే కాదు. అఫ్ కోర్స్ ప్రిలిమ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి మనకి డిసైడ్ చేసేది మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లస్ ఇంటర్వ్యూ. నువ్వు వచ్చి కోచింగ్ తీసుకున్న తర్వాత నువ్వు జస్ట్ ఓన్లీ కొన్ని ఏరియాల మీద, అది కూడా ఆబ్జెక్టివ్ స్కిల్స్ నేర్చుకో, నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను ఊహలో ఉంటూ ఒకవైపు ఇక్కడ దీనికి కావాల్సిన ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ నేమ్తో కొన్ని ఏరియాస్ మాత్రమే నువ్వు నీకు నచ్చిన ఏరియాస్ మాత్రమే ప్రిపేర్ అవుతూ, కొన్ని ఏరియాలు సింపుల్ సార్, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు సార్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఫీల్డ్కి వచ్చా అంటారు. బాబు నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా అవ్వాలనుకున్నావు రేపొద్దున్న అంటే నీకు ఖచ్చితంగా లాజికల్ రీజనింగ్ స్కిల్స్ రావాలి. లాజికల్ రీజనింగ్ స్కిల్స్ రావాలంటే అది మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేసినప్పుడు వచ్చింది. నువ్వు రేపు పొద్దునకి అడ్మినిస్ట్రేటర్ అయ్యాక ఒక పెద్ద క్రౌడ్ ఉంటుంది, అక్కడ 1,00,000 మంది ఉన్నారా 10,000 మంది ఉన్నారా నీకు తెలియాలి. ఎలా తెలియాలి? నీకు ఫస్ట్ ఏరియా అసెస్మెంట్ తెలియాలి. అక్కడ ఎంత ఏరియా ఉంది, ఒక ఏరియాలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఒక 100% ఏరియాలో ఫస్ట్ 10% తీసుకుని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంటూ 100 టైమ్స్ వేస్తే పాపులేషన్ ఎంత నీకు అర్థం అవుతుంది. ఇది బేసిక్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇది ప్రాక్టీస్ చేయకుండా రాదు. సో ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి నీకు తెలియాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామినేషన్స్ కి ఖచ్చితంగా ఒక లీడర్షిప్ ఇందాక అనిల్ సార్ మాట్లాడినట్టు ఒక లీడర్షిప్ పొజిషన్ ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా మనం చూసుకున్నట్లయితే 2 లాంగ్వేజ్ ఇంపార్టెంట్, హిందీ అండ్ ఇంగ్లీష్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్లో ఉంటాయి.
సో కొన్ని బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నీకు ఉండాలి. లేనప్పుడు నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ 2 విధాలు సార్. ఇలాంటి మీరు అన్నటువంటి ఏదైతే మీరు చెప్పింది మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్. ఎందుకు అంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ 1-2 అటెంప్ట్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్తారు. ఇంకా నాకు ఏది రాదేమో అని. ఆ టైంలో వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ అయినా ఉండాలి యాక్లవ్యూడ్ లాగా. లేదనుకుంటే వాళ్ళకి ఎవరో ద్రోణాచార్యను కావాలి. ఇది దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు 1-2 అటెంప్ట్స్ బయటకు వచ్చేయగలుగుతారు. సో దీనికి వాళ్ళు చేయాల్సింది సింపుల్ సార్. నా తరపు నుంచి అయితే నేను ఆస్పిరెంట్కి చెప్పేది ఒకటే. ఫస్ట్ దీని స్వాట్ అనాలిసిస్ అంట. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఆపర్చునిటీ ఏంటి, నీ థ్రెట్ ఏంటో తెలుసుకో. నువ్వు తెలుసుకోలేని క్రమంలో ఎవరినైనా ఒక సీనియర్ ర్యాంకర్స్ సపోజ్ రాజీవ్ గారు లాంటి వ్యక్తులతో మాట్లాడు, వాళ్ళ ఇంటర్వ్యూలు చూడు. ఇంటర్వ్యూ చూసినందుకు మాత్రం అయిపోదు. సో ఇప్పుడు ఈ రోజు ఆయన ఈ పొజిషన్కి వచ్చిన ఊరికే రాలే. ఆయన చేస్తున్నట్టు ప్రతి తప్పుని ఆయన తెలుసుకొని నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలుసుకుని వచ్చారు వాళ్ళు. యూజువల్గా ఇంటర్వ్యూస్ చూసే వాళ్ళు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరు చూస్తే టాప్ ఇంటర్వ్యూ అనుకుంటారు, ఫస్ట్ 5 నిమిషాలు చూస్తే స్కిప్ చేస్తారు. ఒక టాపర్ని అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫుల్ ఇంటర్వ్యూ చూడు. వాళ్ళతో అప్పుడు నీకు అర్థం అవుతుంది వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అని చెప్పి. ఒక 5 నిమిషాలు చూసి వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర నువ్వు మోటివేట్ అయిపోయి నేను కూడా వచ్చేస్తాను కూడా ఉండకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక 1-2 years తర్వాత నీకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తావు, ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ నీకు ఎలిజిబిలిటీ పోద్ది. ఈలోగా నువ్వు అనుకున్నది నీకు రావట్లేదు, వేరే ఏదైనా ట్రై చేద్దాం అంటే అక్కడ రాదు. సో ఈ చరణంలో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ పడిపోతారు సార్. ఇది పడకుండా ఉండాలంటే సింపుల్. ఊరికే ఎక్కడికి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనో లేదా ఎవరితో మాట్లాడితే నాకు జాబ్ వచ్చేసిద్ది అనే ఊహలో ఎప్పుడూ ఉండొద్దు. నీ వీక్నెస్ నీకే తెలిసిద్ది. అది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి. తెలుసుకోలేని క్రమంలో ఎవరో ఒక ఎల్లరితో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవటం వల్ల ఇంకొకటి ఏంటి అంటే ఈ మెంటర్షిప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మెంటర్షిప్ ఈ మధ్య ఎందుకు తరచుగా కొంచెం ప్రాముఖ్యత సంపాదిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఇప్పుడు ఏంటి రావటం 2 వీడియోలు చూసిన తర్వాత నేను కూడా కొట్టేస్తాను ఊహల్లో ఉంటున్నారు. కానీ రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఏదైనా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది త్వరగా, ఎందుకంటే నువ్వు ఎటు చూసే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. కానీ అది నాలెడ్జ్కి కన్వర్ట్ అవ్వాలి అంటే అది సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అయితే నువ్వు గ్రాడ్యుయేషన్ ఉంటుండగా ముందు నువ్వు స్టార్ట్ చేసుకొని అప్పటి నుంచి నీకున్న మిస్టేక్స్ తెలుసుకొని వచ్చి క్లియర్ చేయు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చావంటే ఫస్ట్ అసలు నీకున్న స్ట్రెంత్ ఏంటి ఇక్కడైనా ఇప్పుడు అట్లీస్ట్ తెలుసుకొని 1 year ఫౌండేషన్ వేసుకొని దెన్ ప్రిపేర్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి. ఇప్పుడు ఒక ప్లాన్తో రావద్దు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ హైలీ కాంపిటీషన్. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు కూడా ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ మనం చూస్తే కట్ ఆఫ్ హైలీ దాన్ని ఏమంటారంటే కట్ ఆఫ్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 100 అబవ్ ఉండేది కట్ ఆఫ్. ఈ మధ్య 70-80 ఉంది కట్ ఆఫ్. ఎందుకు అంటే కాంపిటీషన్ అంత లెవెల్లో ఉంది, క్రౌడ్ అంత ఉంది అక్కడ దానికి. సో ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని జస్ట్ ఒక ఎగ్జామ్ అనుకుని వచ్చి నేను ఖచ్చితంగా కొట్టేస్తాను ఊహలు ఎప్పుడు పెట్టుకోవద్దు. ప్లాన్ ఏ ప్లస్ ప్లాన్ బి. ఉన్న గవర్నమెంట్ జాబ్స్ నువ్వు ఎలిజిబుల్ అయిన అన్ని ఎగ్జామ్స్ రాసుకోవాలి. చిన్న జాబ్ పెద్ద జాబ్ అని ఎప్పుడు పెట్టుకోకూడదు. ఈ ఊహలు తీసేయాలి ఫస్ట్. నేను సివిల్స్ కూడా ఏదో సాధించేస్తాను లేదనుకుంటే ఏదో సాధించరా, ఊహ తప్పు. ఏదైనా ఉద్యోగం అనేది ఉద్యోగం. వి మస్ట్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ ద ల్యాబ్. అది వచ్చిన రోజు కాన్ఫిడెన్స్ అని ఇన్స్టిల్ అయిపోద్ది సార్. ఈలో ఒక జాబ్ కొట్టినా సరే ఫస్ట్ నువ్వు ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవుతావు. ఎప్పుడైతే మనం ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవుతాం, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగా అనేది వచ్చినప్పుడు సార్ ఆటోమేటిక్ థింగ్స్ అని మారిపోతాయి. దిస్ యాక్చువల్ హ్యాపెండ్ విత్ మీ. ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ తోనే చెప్పట్లేదు, నా అంతటి నాకు వచ్చింది. మీకు చెప్పిన ప్రతిది కూడా నా మనసులో నా ద్వారా వచ్చింది. నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ వచ్చినప్పుడు యాజ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అది నాకు తెలియకుండా నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. అది రిజైన్ చేశాను నేను టు ద షాక్ ఆఫ్ మెనీ. చాలా మంది నేను రిజైన్ చేయడం నచ్చలేదు, కానీ రిజైన్ చేసిన తర్వాత నేను టీచింగ్ లోకి వచ్చాను. కానీ అది రిజైన్ చేసి టీచింగ్ రావటం వల్ల నాకు తెలియకుండానే నాకు స్టేజ్ ఎక్కే ముందు నాకు భయం లేదు. ఎందుకంటే నేను స్టేజ్ పై ఊరికే టీచింగ్ కోసం రాలేదు, డబ్బులు సంపాదించడానికి. ఐఎమ్ హియర్ టు ప్రూవ్. ఐ ఆల్రెడీ ప్రూవ్డ్ అట్ సమ్ ప్లేస్. సో ఇది నేను ఎవరికో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను. సో నా 24 ఏటకే నేను జాబ్ వదిలేశాను. అప్పటికి నా 26 నుంచి 25 రాగానే నేను టీచింగ్ లోకి వచ్చాను. ఇప్పుడు నాకు 10 ఏళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో రావడానికి ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది, నాకు ఇది ఎవరు చెప్పలే, నా అంతా నేను నేర్చుకున్నాను. సో స్ట్రగుల్ పడడం అనేది ఎప్పుడు తప్పు కాదు సార్. స్ట్రగుల్ పడాలి, బట్ అట్ ద సేమ్ టైం పడుతున్న ప్రతిసారి ఏదో ఒకటి తెలుసుకోవాలి. సో ఇది నేను నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం. Nice. ఒక real example, live example that where 24 years engaged on soon after the completion of your graduation, 1 or 2 years లో మీకు Yes, sir. జాబ్ వచ్చింది, you cracked it, and then 10 years పాటు you have been in this. Yes. సో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు
రైట్ మెంటర్గానే స్టూడెంట్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు అనేటువంటిది yes, we believe it. That Yes, will be the true also. In yes, fact. yes. And sir, Yes. Raju sir, చెప్పండి. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కానివ్వండి, నాలెడ్జ్ అనేటువంటిది విల్ కమ్ అట్ ఎ కాస్ట్ అనమాట. ఒక పేపర్ తెచ్చుకోవాలన్నా కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితులు ఎక్కడో చోట పేపర్ చదవడం, మళ్ళీ వెళ్ళి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం. రైట్ సార్. ఓపెన్ చేయాలంటే ఫోన్లో అసలు కాల్స్ మాట్లాడడమే కష్టం ఆ రోజుల్లో. ఇంకా డేటా అనేటువంటిది అసలు సాధ్యమే పనే కాదు ఓపెన్ చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఏమంటే ఫ్లడ్డెడ్ విత్ సో మెనీ థింగ్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ అనేటువంటి తక్కువ ఉన్న రోజుల్లోనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసుకొని చదివేది ఈజీగా ఉంది. ఇట్స్ ఫ్లడ్డెడ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్. ఇప్పుడు ఏం చదవాలో అనేటువంటి పర్సెప్షన్ కంటే కూడా ఏం చదవకూడదు అనేటువంటి నాలెడ్జ్ అనేటువంటి చాలా అవసరంగా ఉంటుంది సార్. రైట్. ప్రజెంట్ జనరేషన్ ఇస్ స్ట్రగ్లింగ్. ఏదో చదువుతూ ఉంటాడు ఆన్లైన్లో, సమ్వేర్ ఏదో ఒకటి వస్తుంది నోటిఫికేషన్, దాంట్లో పడిపోతాడు, అసలు చదవాల్సిన విషయం మర్చిపోతూ ఉంటాడు. కరెక్ట్ సార్. It's been a lot of distraction. Many Yes. colleges are complaining. In fact, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా. ఈ మొత్తం ఫోన్స్లో కానీ వీటిలో కానీ సో దేవుడెరుగు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి లైక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ సివిల్స్ అనేటువంటివి అట్లీస్ట్ ఇంజనీరింగ్లోనే సరిగ్గా చదవట్లేదు వాళ్ళు అనేటువంటి కంప్లైంట్ అనేటువంటిది వెన్ వి టాక్ విత్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ దే ఆర్ సేయింగ్ ఇట్. సో ఇటువంటి ప్రజెంట్ జనరేషన్కి ఉన్న ప్రాబ్లమ్స్కి అండ్ ఎవరైతే దీని నుంచి బయటపడాలి, రైట్ వేలోకి వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు సార్? సార్ ఒక్క విషయం సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఐ మీన్ ఇంతకుముందు ఒక 5-10 years ముందు మనం చూసుకుంటే లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కన్నా మిస్ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కువైపోతుంది. అండ్ అనదర్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే జనాలకి ఉండే కొద్దీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా చాలా అప్లికేషన్స్, ఐ మీన్ మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు యూజర్స్. ఇంతకుముందు ఒక SMS ఉండేది లేదా వాట్సాప్ అన్నది ఇట్స్ ద ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్. అలాంటిది ఇప్పుడు మల్టిపుల్ కమ్యూనికేషన్ మోడ్స్ వచ్చేసాయి. ప్రతి దాంట్లోనే ఉన్నదామన్నది యూత్కున్న వీక్నెస్ ఒక రకంగా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రాక్షన్స్, మన అటెన్షన్ స్పాన్ అన్నది చాలా తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. మన అటెన్షన్ స్పాన్ అన్నది టోటల్లీ 15 minutes కన్నా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు చూస్తే మనకి వీడియోస్ కానీ ఇవి కానీ ఎంగేజింగ్గా ఉండాలి అన్నది చూస్తున్నారు తప్ప ఐ మీన్ హౌ మచ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ అన్నది చూడట్లా. సో యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, మన గోల్స్ మనకి క్లియర్గా ఉన్నాయనుకోండి సార్, వీ వోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందాక నటరాజ్ గారు చెప్పారు ఏంటి, మనం ప్రతిదీ ఈగోకి తీసుకుంటాం బేసిక్గా. అంటే నాకు మీరే చెప్పారు సార్ ఇందాక 1-2 attemptsలో నాకు సెలక్షన్ వచ్చేయాలను, లేకపోతే అది కన్స్ట్రక్టివ్గా తీసుకోకుండా ఒక ఈగోకి తీసుకుంటాం. ఫస్ట్ మన ఈ జనరేషన్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐ మీన్ యాస్పిరెంట్స్ తోటి ఆ ప్రాసెస్లో ఉండే స్టెప్స్ కన్నా దే ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద ఎండ్ గోల్. ఓకే, సో నేను ఈరోజు స్టెప్ 1 స్టార్ట్ చేశాను, సో నేను అది అయిపోతాను. ఓకే, అండ్ ఒక AS IPS వాట్ ఎవర్ దే వాంట్ టు బీ, దే ఆర్ థింకింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ దట్. ఓకే, ఫస్ట్ యూ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్. నీ గోల్ గురించి మర్చిపోయి 1 step at a time అంటారు కదండి, అలాగా ప్రాసెస్ మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా ఐ మీన్ మనం సంవత్సరం తర్వాత జరిగే దాని గురించి ఆలోచించడం మానేయండి. ఫస్ట్ ఒక 365 రోజులకి మీరు ఒక ప్లాన్ వేసుకోండి, లేదా దాన్ని ఒక మైక్రో ప్లాన్లా బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఒక వారం రోజులకే ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ వారం నేను ఏం చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన సోర్సెస్ అనేవి లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు, లేదా న్యూస్ పేపర్స్ చదువుతారు, రకరకాలు చదువుతారు, ఏదైనా ఒక్క సోర్సే పట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మెంటర్షిప్ ఇవ్వడానికి లక్షలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు. ఓకే, సో అందరూ కూడా వాళ్ళ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. నేను X ఇన్స్టిట్యూట్ మంచిది, Y ఇన్స్టిట్యూట్ చెడ్డది అని నేను చెప్పను. ఎందుకంటే బికాస్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు గివ్ బికాస్ ఇక్కడ 2 aspects సార్. క్యాండిడేట్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అని వీళ్ళు ఫీల్ అవుతారో, ఆ మార్కెట్లో నిలదొక్కుకోవడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఆలోచిస్తూ ఉంటుంది. సో దే విల్ ట్రై టు గివ్ దేర్ బెస్ట్. సో మీరు ఒక ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుంటే ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్ ఇవి వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ చదవటం కన్నా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతున్నారు. అందుకని నేను ఇన్స్టిట్యూట్స్ అన్న మాట వాడడానికి కారణం అది.
సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మన సోర్సెస్ తక్కువ పెట్టుకోవడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నా ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు. అంటే ఒకవేళ మనం ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్‌కే వెళ్ళి చదవాలా అంటే నాట్ రిక్వైర్డ్. నా ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను సార్ నేను. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఎంఎస్టీసీ గానీ, ఈపీఎఫ్ఓ గానీ, అంతెందుకు నేను అంతకుముందు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గానీ, ఇవన్నీ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గానీ, ఇవన్నీ మా ఇంట్లో మా ఊర్లో కూర్చొని చదువుకున్నాను నేను. ఎక్కడికి కూడా నేను బయటికెళ్ళి కోచింగ్ చేసి అంటే ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో సంవత్సరాలు గడిపి నేను చేయలేదు. బట్ నేను అలాగని కంప్లీట్‌గా కోచింగ్ తీసుకోలేదని కూడా నేను చెప్పను. బికాస్ కోచింగ్ మీరు ఆలోచించుకోండి. మీ నెసెసిటీని బట్టి కోచింగ్ ఎంతవరకు తీసుకోవాలన్నది మీరు ఆలోచించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికొస్తే నేను కోచింగ్ తీసుకోవడం ఫస్ట్ టైం ఫార్మల్ కోచింగ్ తీసుకోవడం అంటే అది నబార్డ్ ఎగ్జామ్‌కి, మెయిన్స్‌కి ఫేజ్ 2 తీసుకున్నా. టిల్ ఫేజ్ 1 నేనేమి కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యాను. నాకు అనిపించింది ఆ మొమెంట్ నాకు అనిపించింది ఏంటంటే నాబార్డ్‌కి ఇట్ రిక్వైర్స్ ఎ డిఫరెంట్ వేరియేషన్ ఫ్రమ్ సివిల్ సర్వీస్. సివిల్ సర్వీస్‌కి మనకు కావాల్సింది ఏంటంటే అంటే మనం ఒక ఎగ్జామ్‌ని అర్థం చేసుకొని మీరు అడిగిన ప్రశ్నకి మనం ఏ రకంగా వీళ్ళు డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండాలంటానికి చెప్తున్నాను నేను. ఓకే. ట్రై టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్‌కి ఏంటంటే వైడ్ కవరేజ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక బ్రాడ్ వ్యూ ఉండాలి. అదే ఒక ఆర్బీఐ గానీ, నబార్డ్ గానీ, ఎనీ బ్యాంకింగ్ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్ నీకు షార్ట్ కవరేజ్ ఒక 6 మంత్స్, 7 మంత్స్ కవరేజ్, ఫోకస్డ్ ఇన్ డెప్త్ కవరేజ్ కావాలి. సో అటువంటి దానికి ఖచ్చితంగా నాకు కోచింగ్ హెల్ప్ అవసరం అని నాకు అనిపించింది అప్పుడు. సో అందువల్ల దానికి నేను లిమిటెడ్ టైం పీరియడ్‌కి ఫేజ్ 2కి కోచింగ్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం అలాగే నేను ఫారెస్ట్ సర్వీస్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్రిలిమ్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో నా స్ట్రెంగ్త్ అది కాబట్టి నేను ఏ కోచింగ్ లేకుండానే అది క్లియర్ చేశాను. మెయిన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఏ కోచింగ్ లేకుండానే అవి చూసుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నాకు కావాల్సింది ఏంటంటే ఆప్షనల్స్ అనేవి ఫారెస్ట్ సర్వీస్‌లో చాలా క్రిటికల్. ఇవేంటంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. ఫారెస్ట్రీ ఒకటి, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ఒకటి. ఫారెస్ట్రీ కూడా నేను అంతకుముందు రాశాను కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ డిసైడెడ్ నో, నాకు ఫారెస్ట్రీలో కోచింగ్ అవసరం లేదని నేను ఆ డెసిషన్ నేను తీసుకున్నా. బట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అన్నది కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్ ఫర్ మీ. సో అందువల్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అన్న దానికి మాత్రం కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే మీ ఎండ్ గోల్ క్లియర్‌గా ఉండి ఓకే. ఎప్పుడైతే జాబ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేస్తున్నా సరే మీ ఎండ్ గోల్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దానికోసం ఒక ప్రాసెస్ ఓరియంటెడ్‌గా వెళ్తూ అంతే తప్ప ఫైనల్ గోల్‌ని చూడకుండా ప్రాసెస్ ఓరియంటెడ్‌గా ముందుకు వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ యువర్ టార్గెట్స్. దట్స్ వన్. సెకండ్ థింగ్, కోచింగ్ అన్నది పర్సనలైజ్ చేసుకొని మీకు ఎంతవరకు కావాలి అన్నది ఒక పర్సనలైజ్డ్ కోచింగ్ టైప్‌లో వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్స్. థర్డ్ థింగ్, ఈ యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్‌కైనా పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్. సో మీ పర్సనాలిటీని పాలిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ అంటే నాలో నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. నేను నా ఫస్ట్ టైం యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికీ తర్వాతకి నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. కారణం ఏంటంటే ఐ డిడ్ంట్ ప్రిపేర్. ఓకే. అదొక పర్సనాలిటీ టెస్ట్‌లా ప్రిపేర్ అవ్వలా. అదొక నాలెడ్జ్ టెస్ట్‌లా ప్రిపేర్ అయ్యాను. అది నేను చేసిన ఫస్ట్ తప్పు. సెకండ్‌ది, నాకు ఆ టైంకి బికాస్ నేను ఢిల్లీలో కానీ మిగిలిన చోట్ల ఈ కోచింగ్‌కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మా ఊర్లో చదువుకోవడం వల్ల నష్టం అది ఒక రకంగా. లాభం ఉంది. ఐ హ్యావ్ లెస్ డిస్ట్రాక్షన్స్. నష్టం ఏంటంటే ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు వాట్ కైండ్ ఆఫ్ మెంటర్‌షిప్ యూ విల్ గెట్. ఓకే. సో అందువల్ల ఏంటంటే దానివల్ల నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. బట్ తర్వాత ఓవర్ ది ఇయర్స్ నేను అనలైజ్ చేసుకోవడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. ఓకే. తెలియడం వల్ల అవి తర్వాత నా ఇంటర్వ్యూలో నేను కరెక్ట్ చేసుకోవడం ఇవి చేయడం జరిగింది. సో తర్వాత ఈ రోజు నాకు ఇంటర్వ్యూస్‌లో తక్కువ మార్క్స్ రాలేదు. మంచి మార్క్స్ వచ్చాయి. సో ఫైనల్లీ ఐ యామ్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఐ వాంటెడ్. సో అక్కడ మెంటర్‌షిప్ కావాలా? అక్కర్లేదా? అన్న దాని మీద ఒకే సింపుల్ థింగ్. చాలామందికి ఏంటంటే ఇప్పుడు మనం సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చే వాళ్ళని చూస్తే వాళ్ళకో ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ గానీ ఎవరో ఒకళ్ళు ఏంటంటే ముందు నుంచి వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. దెన్ యూ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్. బికాస్ మీకు ఆల్రెడీ 21, 22 వచ్చేటప్పటికే మీకు కావాల్సిన గైడెన్స్ అంతా దొరుకుతుంది. అండ్ యు ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో డైరెక్ట్‌లీ 1, 2 అటెంప్ట్స్‌లో కొడతారు, వెళ్ళిపోతారు. బట్ ఎవరైతే ఫ్రెష్ స్లేట్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియా క్యాండిడేట్స్ ఎవరైతే వస్తారో మీరన్నీ మీకు మీరు నేర్చుకుందామని అనుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ టైమ్. జస్ట్ ద వే ఇట్ టుక్ ఫర్ మీ. ఓకే.
సో మెంటర్షిప్ అన్నది ఏంటంటే మీకు యూజా కాదని అది యు ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్ టు డిసైడ్. అది దట్స్ ఆల్ సార్. సార్ రైట్గా చెప్పారనమాట. రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళకి నాకు అప్పుడు లిమిటెడ్ సోర్సెస్ నేను రిలే అయ్యాను. అండ్ రూరల్లో ఉండడం వల్ల ఏంటంటే డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉన్నాయి. బట్ పొందింది కొంచెం ఎక్కువగానే పొందాను, కొంచెం నష్టపోయింది కూడా ఉందన్నారు అనమాట. Correct. సో హీ గెయిన్ సంథింగ్ అండ్ హీ లాస్ సంథింగ్ అనేటువంటిది. ఓవర్ ద ఇయర్స్ హీ ట్రై టు కాంపన్సేట్ ది లాస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఈ అసెస్మెంట్ అనేటువంటిది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్లో చాలా వరకు ఏంటంటే కొందరికి ఉంటుంది, కొందరు ఉండకపోవచ్చు. అయ్యో మేము వాళ్ళకి ఫినాన్షియల్గా కూడా వాళ్ళ బర్డెన్ అనిపించి కొంచెం వెళ్ళకపోవచ్చు ఢిల్లీ లాంటి ఏరియాస్కి, హైదరాబాద్ లాంటి ఏరియాస్కి. అండ్ ఆల్సో మేము సిటీలో ఉండేటువంటి స్టూడెంట్స్తో కంపీట్ అవుతామా, వాళ్ళలాగా మాట్లాడగలుగుతామా, కోపప్ అవుతామా, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతామా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది when it comes to presentation skills rather than just writing on the paper, articulation skillsలో కానివ్వండి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. మెయిన్లీ దట్ దే విల్ హ్యావ్ ఎ సీరియస్ ల్యాకింగ్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇన్ దట్ వే మీరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి, వాళ్ళ సక్సెస్ రేషియో అనేటువంటిది ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా ఆల్సో. ఎస్, బేసిక్గా ఇప్పుడు రాజీవ్ సార్ చెప్పినట్టు కమింగ్ ఫ్రమ్ ఎ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ హ్యావింగ్ అన్ ఎక్స్పెక్టేషన్ టు గెట్ ఇన్ టు దిస్ సివిల్ సర్వీసెస్, అంటే ఒక ఆస్పిరేషన్ ఉంది, ఆ డ్రీమ్ని రియాలిటీలోకి ఎలా తీసుకొచ్చారు అనే దానిలో ఆయన పర్సనల్ జర్నీనే మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద చూడొచ్చు. బికాస్ ఆఫ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్ అండ్ స్టడీయింగ్ దేర్, కొన్ని ఆపర్చునిటీస్ బయట మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఉన్న ఆపర్చునిటీస్తో మనం ఉన్న సరౌండింగ్ ఏరియాలో ఆ లిమిటేషన్స్ అనేవి వచ్చినాయి. దానివల్ల కొంచెం టైం ఎక్కువ పట్టింది. దట్టు కాన్సిక్యూటివ్గా డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ జాబ్స్ని క్రాక్ చేసుకుంటూ వచ్చారు. బట్ అదే ఒక స్టూడెంట్కి ఇప్పుడు సేమ్ ఆయన చెప్పిన లైన్స్లోనే ఫోకస్ ఓరియంటెడ్ ఉండాలి, ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి అని సార్ అన్నారు. ఏదైనా మన డ్రీమ్ అనుకోగానే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ బిగ్. స్టార్టింగ్ అనేది స్టార్ట్ స్మాల్ అండ్ స్కేల్ ఫాస్ట్. దట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్. థింకింగ్ బిగ్, స్టార్ట్ స్మాల్ అండ్ స్కేల్ ఫాస్ట్. దట్ ఈస్ వాట్ హీ ఫాలోడ్ అనేది ఇప్పుడు సార్ చెప్పిన కానోటేషన్లో నాకు అర్థమైంది. ఇప్పుడు whether you are coming from rural background or if you have some financial incentive so that you can come here and have access to that coaching అనేది depends upon the standard of knowledge an aspirant has. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి రూరల్ ఏరియా నుంచి ఇప్పుడు దాకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వెదర్ ఐ ఆమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ డైనమిక్స్ ఆఫ్ ఎగ్జామ్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. లేదు నేను సెల్ఫ్ ప్రిపరేషన్గా నా అంతటా నేనే చదువుకొని సెల్ఫ్ లెర్నింగ్తో ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలనా లేదా అనేది మనం సార్ నటరాజ్ సార్ అన్నట్టు మన స్ట్రెంగ్తా కాదా, లేకపోతే అది మనకి వీక్నెస్గా టర్న్అవుట్ అవుతుందా, ఇన్ కేస్ నేను ఓన్గా చేస్తే నాకు ఎంత టైం పడుతుంది, ఇవన్నీ బేసిక్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో బేసిక్గా ఏంటంటే నేచర్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆ సిలబస్ అనేది మనకి ప్రాపర్గా అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా, సిలబస్ మీద ఫస్ట్ క్లారిటీ రావాలి. సిలబస్ అనేది ఒక ఇట్స్ లైక్ ఏ బీకన్ ఆఫ్ లైట్ అనమాట. ఇట్ షోస్ యూ ద డైరెక్షన్, ఎంతవరకు ఏది ఎంతవరకు మనకు కావాలి, ఎగ్జామ్ రిలవెంట్గా ఎంతవరకు నెససరీ, దానికి కావాల్సిన రిసోర్సెస్ని నేను మొబిలైజ్ చేసుకొని చదివితే నాకు స్వతహాగా ఇండిపెండెంట్గా నాకు అర్థమవుతుందా లేదా అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. అది అర్థం అవుతుంది అన్నాక ఆ సిలబస్ని చూసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. అంటే పాస్ట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఒక కాంపోనెంట్ చదివాం, పాలిటీలో ప్రియాంబుల్ చదివాం, లేకపోతే ఎకానమీలో ఫిజికల్ పాలసీ గురించి చదివాం. ఈ టాపిక్స్ పైన ఇప్పటిదాకా క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, ఏ థీమ్స్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. మొన్న రాజీవ్ సార్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు పీవైక్యూస్ ఆర్ లైక్ లవ్ లెటర్స్ ఆఫ్ యూపీఎస్సీ అనే టర్మ్ వాడారు. లైక్ ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ టు ద ఆస్పిరెంట్స్, ఎవరికైనా కూడా. అంటే ఎక్కడి నుంచి ఏమి ఇస్తాము అనేది దే ఆర్ ప్రీ డిఫైన్. ఆ ఏరియాస్ని ఫోకస్ చేయాలి, దాన్ని ఖచ్చితంగా ఆ కోణంలోనే మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసే ప్రాసెస్లో స్టాండర్డ్ బుక్స్ చదివి మనం కోపప్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ దాంతోపాటు మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం అంటే టెస్ట్ సిరీస్ అంటున్నాం ఇప్పుడున్న జనరేషన్లో. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది. రాయడం అంటే జస్ట్ వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం కాదు, రాసిన తర్వాత దాని సెల్ఫ్ అనాలిసిస్ ఎంత టైం పెడుతున్నాం, ఎందుకు కొన్ని క్వశ్చన్స్ తప్పు అవుతున్నాయి, వెదర్ మీ స్టాటిక్ పార్ట్ స్ట్రాంగ్గా ఉందా లేదా, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ పోతున్నాయా, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, సో మీ వీక్ ఏరియాస్ ఏంది, స్ట్రెంత్ ఏరియాస్ ఏంది అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కన్సైజ్ నోట్స్.
అంటే మనకంటూ ఒక షార్ట్ కన్సైజ్డ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్, లాస్ట్ 1 month బిఫోర్ ఎగ్జామ్, 20 days బిఫోర్ ఎగ్జామ్ అన్ని స్టాండర్డ్ బుక్స్ని ముందేసుకొని రివిజన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో వేర్ యు ఆర్ కమిటింగ్ మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ కమిట్ చేసే జోనర్స్లోనే, థీమ్స్లోనే మనం ఒక షార్ట్ నోట్స్ని కంపైల్ చేసి పెట్టుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ అంతా మనం స్వతహాగా చేసుకోగలమా లేదా అనేది ఫస్ట్ అసెస్మెంట్. చేసుకోగలము అంటే యూ కెన్ గో అహెడ్. దానికి సపోర్టివ్ సిస్టమ్ ఎలా ఉన్నారు, ఫ్రెండ్స్ కానీ, పియర్ గ్రూప్ కానీ, మనకు గైడ్ చేసే మెంటార్ కానీ ఎవరైనా ఉన్నారా లేదా. లేదు అనుకుంటే కొంతమంది కోచింగ్ తీసుకుంటేనే ప్రిపరేషన్ అయిపోయింది అని అనుకుంటాం. బట్ రియల్ ప్రిపరేషన్ స్టార్ట్స్ వన్స్ యు ఆర్ డన్ విత్ యువర్ కోచింగ్. కోచింగ్ అయిపోయి బయటకు వచ్చినాక రియల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లోకి మనం ఎంటర్ అవుతూ ఉండాలి. సో ఇది మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. వెదర్ రూరల్ ఏరియా నుంచి వస్తున్నామా, అర్బన్ ఏరియా నుంచి వస్తున్నామా అనేది సెకండరీ అయితే, ఆపర్చునిటీస్ బట్టి మస్ట్ డూ థింగ్స్ అనేది ఏ ఆస్పిరెంట్కైనా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్, దెన్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు గెట్ ఇన్ టు దట్. నైస్ సార్. అండ్ మెంటార్షిప్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మెంటార్షిప్లో మీరు అన్నట్లుగా స్వాట్ అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎవాల్యుయేట్ చేయడానికి రైట్ పర్సన్ ఉండాలి అంటున్నారు కదా. ఇన్ వాట్ వే ఎ మెంటార్ విల్ అసెస్ ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఇన్ వాట్ ఏరియాస్ దే ఆర్ గుడ్ అండ్ వాట్ ఏరియాస్ దే ఆర్ వీక్ అనేటువంటిది అసెస్మెంట్ అనేటువంటిది ఎలా చేస్తారు అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే ఆన్సర్స్. సార్, మెంటార్షిప్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే హ్యాండ్ హోల్డింగ్. ఓకే, రైట్. సో ఈ హ్యాండ్ హోల్డింగ్ అనేది 2 విధాలు చేయొచ్చు. అయితే నా అంతటి నేనుగా ప్రాబ్లం ఏంటని తెలుసుకోవటం, లేదంటే నేను చెప్పినట్టు ఒక వ్యక్తి దీనికి సంబంధించి సరిగ్గా న్యాయం చేయగలరని తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటం. యూజువల్గా ఇది ఎలా తెలిసింది అంటే ఇది 2 విధాల్లో తెలిసింది. ఒకటి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఇంకోటి షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్. షార్ట్ టర్మ్ ఏంటంటే మిమ్మల్ని మీరు బాగా మార్కెటింగ్ చేసుకోవాలి, నేను బాగా చెప్తాను ఫస్ట్ మీ దగ్గరికి అందరూ వస్తారు జనాలు. లేదు అంటే మీ దగ్గర ఒక కంటెంట్ ఉంది అని చెప్పేసి మీకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహనని మీరు కొన్ని పాయింట్లతో ప్రూవ్ చేయాలి. ఇదే క్వశ్చన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కాంటెక్స్లో నన్ను తీసుకోండి సార్. నవ్ ఐఎమ్ మెంటరింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మా అకాడమిక్ సంబంధించినంత వరకు వీఆర్ మెంటరింగ్ క్లోజ్ టు 50 స్టూడెంట్స్. ఓకే సార్. సో వాళ్ళకి మెంటర్ చేయడానికి మేము తీసుకున్నటువంటి ఫార్ములా ఏంటి? సింపుల్ లాజిక్ ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ నేను ఐ విల్ బారో ద వర్డ్స్ ఆఫ్ రాజీవ్ హియర్. PYQs ఆర్ లవ్ లెటర్స్. వై? బికాజ్ నాకు ఆ ట్యాగ్ చాలా మంచిగా నచ్చింది. PYQs అనేది ఒక ట్రెజర్ ట్రో. ఎందుకు అంటే సిలబస్ అనేది మనకు ఒక దిశ నిర్దేశం చేస్తే ఆ విత్ ఇన్ ద బౌండరీలో ఎలా నావిగేట్ చేస్తే ఫస్ట్ వెళ్ళిపోవచ్చు అనేది PYQs చెప్తాయి. PYQs విల్ ప్రొవైడ్ దట్ షార్ట్ కట్. అయితే ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది PYQs గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏదో గత 2 సంవత్సరాలు, గత 3 సంవత్సరాలు కాదు సార్. అట్లీస్ట్ ఒక 20-25 సంవత్సరాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఆ టాపిక్ సంబంధించి ఫస్ట్ చూడగలగాలి. ఫస్ట్ మెంటర్ చూడాలి. అది మెంటర్ చూసిన తర్వాత మెంటర్ దానికి సంబంధించి థీమ్స్ ఐడెంటిఫై చేయాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకుందాం. జ్యుడిషియరీ తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జ్యుడిషియరీకి సంబంధించి దేనిపైన ఉన్నాయంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. జ్యుడిషియరీ అనే ఒక విభాగం సరిగ్గా పనిచేస్తుందా లేదా, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. జ్యుడిషియరీ ఇచ్చే జడ్జిమెంట్లు, జ్యుడిషియరీ తను ఇచ్చే జడ్జిమెంట్లు ఎగ్జిక్యూటివ్ డొమైన్లో బాగా ఎంటర్ చేస్తుందా లేదనుకుంటే ఇండిపెండెంట్గా ఉండేస్తుందా. ఇంకొకటి జ్యుడిషియరీకి సంబంధించి ఎప్పుడు వచ్చే కాంట్రవర్సీ ఏంటి అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. ఇది జ్యుడిషియరీకి సంబంధించినటువంటి థీమ్స్. అలాగే పార్లమెంట్ తీసుకుందాం సార్. ఈరోజు పార్లమెంట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? సెషన్ అవుతుందని మనం గొడవలు చూస్తాం. కానీ దీని మొత్తానికి ఒక థీమ్ ఉంటుంది, పార్లమెంటరీ అకౌంటబిలిటీ అని చెప్పేసి. పార్లమెంట్ ఈ రోజుల్లో ఎలా పనిచేస్తుంది, లేదా ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా పనిచేస్తుంది, ఒక స్టేట్కి సెంట్రల్ మధ్యలోని ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ మనం రోజు మన మధ్యలో జరిగే ఇష్యూస్ సార్. ఇవి థీమ్స్గా ఐడెంటిఫై చేయగలగాలి. దీనిపైన క్వశ్చన్స్ మొత్తం ఉన్నాయి. సో అంటే ఒక మెంటర్షిప్ చేసే వ్యక్తి ఫస్ట్ ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి అంతా అట్లీస్ట్ ఒక 20-25 సంవత్సరాలకు సంబంధించిన క్వశ్చన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి అందులో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నప్పుడు అది స్టూడెంట్కి చెప్తే స్టూడెంట్ యొక్క టైం చాలా వరకు సేవ్ అవుతుంది. లేదు అనుకుంటే ఏకలవ్యుడిగా ఉండేటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళంతా వాళ్ళకి ఎత్తుక్కోవాలి. ఒకప్పుడు నేను ఏకలవ్యుడిని, నాకు తెలియక జరిగింది. ఇది నిజంగా తెలిస్తే సార్, ఎందుకంటే చాలా మంది గైడ్ చేసి ఆ రోజులు కూడా ఉండొచ్చు, కానీ అది ఆ రోజులు నా ఇగ్నోరెన్స్. కానీ ఈ రోజులు నా తపన ఏంటి అంటే నాలా ఎక్కువ టైం పట్టకూడదు. నీకు రావాలనుకున్న ఉద్యోగం నీకు త్వరగా రావాలి అంటే ఇలా ఒక ఏరియాకి సంబంధించి ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళినట్లయితే ఆ మార్గాన్ని మనం త్వరగా వెతుక్కోవచ్చు.
సో ఈ మార్గం త్వరగా అంటే ఆ విత్ ఇన్ ద బౌండరీ సిలబస్లో ఆ విత్ ఇన్ ద సిలబస్లో ఎంత త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పేది పీవైక్యూ. అయితే పీవైక్యూ నుంచి మాత్రం కూడా సరిపోదు సార్. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం స్టాటిక్ మెటీరియల్స్ చదవాలి, బేసిక్ ఫౌండేషనల్ మెటీరియల్స్ అంటాం, బేసిక్ స్టాండర్డ్ బుక్స్ అంటాం కదా, ఎన్సీఆర్టీ బుక్స్ అని ఒక స్టాండర్డ్ ఫౌండేషన్, ఇవి స్టాండర్డ్ మెటీరియల్. ఇది చదువుకుంటూ రోజు న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఇందాక రాజీవ్ గారు చెప్పినట్టు కరెంట్ ఇష్యూస్ ఏదో ఒక మ్యాగజైన్ తీసుకొని కరెంట్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని ఫైనల్ గా చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ షార్ట్ నోట్స్ రాసుకోవడం. ఇవి 5 steps సార్. స్టెప్ నెంబర్ 1 అండర్స్టాండింగ్ ద సిలబస్, స్టెప్ నెంబర్ 2 collecting the topic wise PYQs, step number 3 having an idea of standard books and referring these themes from those standard books, step number 4 solving more number of model questions on that, దాన్ని బేస్ చేసుకోండి. దీన్ని మనం బేసికల్ మార్కెట్లో తరచుగా వాడే పదం టెస్ట్ సిరీస్. బేసికల్ టెస్ట్ సిరీస్ అంటే ఏదో టెస్ట్ రాసి వచ్చేయడం కాదు సార్. టెస్ట్ అంటే ఆ ఎగ్జామ్ ద్వారా నాకు ఎంత తెలుసు ఎంత తెలియదు అనేది ఎగ్జామ్ ముందు రాయాలి, రాసిన తర్వాత మళ్ళీ 2-3 గంటలు దానిపైన కూర్చోవాలి. యూజువల్లీ చాలా మంది ఏం చేస్తారు, వెళ్తారు ఎగ్జామ్ రాసి వచ్చేసి నా పని ఏందంటారు. అసలు కానే కాదు. ఎగ్జామ్ రాసిన తర్వాత పని మొదలవుద్ది. ఎగ్జామ్ రాసినంత మాత్రం నీ పని అయిపోలేదు. దాన్ని ఈచ్ క్వశ్చన్ ఇది ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ నువ్వు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసిన తర్వాత నీకు డౌట్ ఉన్న ఏరియాస్ అన్ని ఒక చిన్న బుక్ పెట్టుకొని రాసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్ నువ్వు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఒక 10-20 రోజుల ముందు వరకు రెడీ చేసుకోవాలి. ప్రతి రోజు అందులో రాస్తూ ఉండాలి. ఆ షార్ట్ నోట్స్ ఏముంటాయి, డౌట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏవైతే ఏరియాలు డౌట్ గా ఫీల్ అవుతున్నావో, ఏవైతే ఏరియాలపై నువ్వు మర్చిపోతావు అనుకుంటున్నావు అవన్నీ అక్కడ రాసుకొని ఆ ఎగ్జామ్కి వెళ్ళిన దగ్గరలో 10 రోజులు 15 రోజుల ముందు అవన్నీ నీట్ గా రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేసావు, ఎగ్జామ్కి ఏమొస్తాయి థీమ్స్ ఐడెంటిఫై చేసుకున్నావు, స్టాటిక్ ని చూసావు, మోడల్ క్వశ్చన్ ప్రిపేర్ చేసావు, డౌట్స్ ఏరియాస్ అన్ని రాసుకున్నావు. ఇంత చేసి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు క్వాలిఫై అవ్వమా సార్? ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. సో ఇది ప్రొవైడ్ చేయగలిగితే, ఇది స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పగలిగితే ఆ వ్యక్తి మెంటర్షిప్ అర్హుడు లేదా అర్హురాలు అనేది నా పాయింట్ సార్. అంతే. గుడ్ సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్ టు యూ రాజీవ్ సార్. ఓకే. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేటువంటిది, ఎలా ఎంటర్ అవ్వాలనేటువంటిది గైడ్ చేసామన్నమాట. బట్ చాలా మందిని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టేక్ బ్రేక్ ఫ్రమ్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎగ్జిట్ పాయింట్ అనేటువంటిది ఎప్పుడు వాళ్ళు డిసైడ్ అవ్వాలి, ఎప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి? సార్ వన్ థింగ్ సార్, మనం ఏ ఎగ్జామ్ కోసం చేస్తున్నాం, సెకండ్ ఏ సర్వీస్ కోసం చేస్తున్నాం, థర్డ్ ఓకే దీంట్లో కంటిన్యూ అవ్వడం వల్ల నాకుండే బెనిఫిట్స్ ఎంత, దీన్ని ఎగ్జిట్ అవ్వడం వల్ల దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంత. ఓకే, ఇది ప్యూర్లీ అంటే ఒకటి సంకన్ కాస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే జస్ట్ బికాస్ నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఇంకొక సంవత్సరం ప్రిపేర్ అయితే బాగుండు, ఇంకో 2 సంవత్సరాలు ప్రిపేర్ అయితే బాగుండు అని ట్రై చేస్తారు క్యాండిడేట్స్. సో దానివల్ల ఏంటంటే దానివల్ల నీకు వచ్చే గెయిన్స్ అన్నాయి చాలా మినిమల్ గెయిన్స్ జరుగుతాయి కొన్నిసార్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఎక్కడ మనం బ్రేక్ పెట్టాలి అని అంటే, ఇప్పుడు చాలామంది క్యాండిడేట్స్ దగ్గర మనం చూసేది ఏంటంటే ఇప్పుడు సర్వీసెస్ వస్తారు, జాయిన్ అవుతారు, బట్ స్టిల్ దే విల్ బి ట్రయింగ్ ఫర్ సమ్ అదర్ సర్వీస్. ఓకే, సో అక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఈ సర్వీస్లో ఉండటం వల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ పే నువ్వు వెళ్ళే ర్యాంక్ ఎక్కడ వరకు వెళ్ళగలవు మ్యాక్సిమం నీ కెరియర్లో. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ అండ్ నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అవ్వచ్చు, కెరియర్ గ్రోత్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఓకే, ఆ మ్యాట్రిక్స్ నువ్వు చూస్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద రైట్ మ్యాట్రిక్స్ ఫర్ యూ. సో దాన్ని బేస్ చేసుకుని నేను నా సర్వీస్లో ఇప్పుడు నేను చేస్తున్న ఈ జాబ్లో ఉండటం మంచిదా, లేదా ఇంకొకటి వేరే జాబ్లోకి వెళ్ళడం వల్ల దీనికన్నా బెటర్ బెనిఫిట్ వస్తుందా, అదొకటి. సెకండ్ జాబ్ సాటిస్ఫాక్షన్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇది. మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న జాబ్లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, యామ్ ఐ డెరైవింగ్ దట్ సాటిస్ఫాక్షన్. ఓకే, అదే ఇంకొకటి కొంతమందికి మనీ క్రైటీరియా అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ. ఓకే, సరిపోతుందా లేదా, అదొకటి. అండ్ ఫోర్త్ అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఉద్యోగం వల్ల ఓకే నాకు ఆ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా. ఒకవేళ లేదు అన్న పక్షంలో నేను చేస్తున్న ఈ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ వర్త్ దాట్. ఓకే,
మీకు నిజంగా నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం కాంప్రమైజ్ అయిన పర్లా ఐఎమ్ హ్యాపీ విత్ ద సర్వీస్ అనుకుంటే యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ టు అసెస్ దట్ ఈస్ వేర్ యూ డ్రా ద లైన్. ఓకే, దట్స్ ఆల్ సార్. Yeah, very nicely said, sir. Thank you so much, Raju sir and Anil sir and Trust sir. And as Raju sir said అనమాట, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు సో లిమిటేషన్స్గా ఉన్నాయన్నమాట, డిస్ట్రాక్షన్స్ అనమాట. సో ఆయన కాన్సన్ట్రేట్ చేయగలిగారు స్టడీస్ పైన. అండ్ ఎక్స్పోజర్ అనేటువంటిది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశారనమాట. సో రెండు రకాలుగా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ యాజ్ ఫర్ ఎస్ ద మెంటర్షిప్ ఈస్ కన్సర్న్డ్, వాట్ అనిల్ అండ్ నట్రాజ్ సేడ్, యూనో కొంతమంది సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటారు, సెల్ఫ్ ఎనర్జైజ్ చేసుకుంటూ ఉంటారు, మిస్టేక్స్ని తెలుసుకుంటూ ఉంటారు, కన్స్ట్రక్టివ్గా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఆ కన్స్ట్రక్టివ్ మెకానిజం ఉన్నప్పుడు పెద్దగా మెంటర్షిప్ పైన రిలే అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ యూఆర్ మేకింగ్ యువర్ డెసిషన్ ఇన్ కన్స్ట్రక్టివ్ వే. బట్ వెరాస్ మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఎఫర్ట్స్ తగ్గట్లుగా మనకు రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటి బాధలో ఉన్నప్పుడు కానివ్వండి, డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలనుకున్నప్పుడు కానీ డెఫినెట్లీ మెంటర్షిప్ అనేటువంటిది వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో మన ప్రిపరేషన్లో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లని సరిదిద్దడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అనేటువంటి వాళ్ళు అనుభవరీత్యా మనకు చాలా తక్కువ టైంలో మన మిస్టేక్స్ అనేటువంటి వాళ్ళు చూపిస్తారు మనకు. వాటిని చేయకుండా నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మనల్ని వాళ్ళు గైడ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, విల్ బి దేర్ విత్ యూ. ఇన్ దాట్ వే ఈ రోజుల్లో కోచింగ్ కంటే కూడా మెంటర్షిప్ అనేటువంటిది ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేస్తాం స్టూడెంట్స్కి. చూసింగ్ ద రైట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మెంటర్షిప్ చూస్ చేసుకోవడానికి కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీస్ డేస్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రైవింగ్ టు చూస్ ద రైట్ మెంటర్షిప్. సో ఇన్ దాట్ వే యూపీఎస్సీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ బాల్ గేమ్. ఎంతోమంది కాంపిటీషన్ ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా తక్కువ మంది సక్సెస్ అవుతూ ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే ఆ యొక్క ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ రాలేదు యూపీఎస్లో, వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేటువంటి డైలమాలు, డిప్రెషన్లో చాలామంది ఉండిపోతూ ఉంటారు. సో మన గోల్ వైపు మనం వెళ్ళేటువంటి అడుగును చాలా కాషియస్గా వేయాలి, జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇన్ దాట్ వే ఇఫ్ యూ హ్యావ్ ద సెల్ఫ్ అసెస్మెంట్, ఎస్ యూ కెన్ స్టడీ ఇన్ సెల్ఫ్ మేనర్. అండ్ ఇఫ్ a mentorship plays a crucial role. So I wish all the best for the students you are aspiring for, not only UPSC, but different competitive examinations in India. And this is Ishwar for Sakshi Education.